ఈ రోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అవి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ థిక్గా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో, బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే వందల వేల మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఇస్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇది దీనిలో వందల వేల మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడం తోటి అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఎవరినైతే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెటే లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఉన్నటువంటి ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పీడీఎస్ఎల్ వాళ్ళతోటి కలిసి మళ్ళా మేము మొదలెడతాం. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్లో ఉన్నారో ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం.